హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీ క్రియేషన్స్. ఈరోజు వ్లాగ్లో వచ్చేసి చాలా సింపుల్గా శారీ టజల్స్ని బిగినర్స్ కూడా ఈజీగా ఎలా చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్లీ ఈ టజల్స్ వచ్చేసి మనం హ్యాండ్తో చేయనక్కర్లేదు, రెడీమేడ్గా సేమ్ ఇలాంటి టజల్స్ చాలా దొరుకుతాయి. ఇవి చాలా ఒత్తుగా కూడా ఉంటాయి, మనకి చాలా కలర్స్లో అవైలబుల్గా ఉంటాయి. నియర్ బై స్టోర్స్లో ఎక్కడైనా ఇప్పుడు బాగా ఫ్రీక్వెంట్గా దొరుకుతున్నాయి. అండ్ ఈ టజల్స్కి మనం కొంచెం ఎలివేట్ చేసుకోవాలి అనుకుంటే ఇలాంటి థ్రెడ్స్ కూడా పైన పెట్టుకోవచ్చు, చాలా దొరుకుతున్నాయి ఇవి కూడా మోడల్స్. అండ్ ఇప్పుడు నేను వచ్చేసి వీటికి కొంచెం ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేయడానికి పరల్స్ని తీసుకుంటున్నాను. అండ్ నా సబ్స్క్రైబర్స్, నా చూసే వ్యూయర్స్ అందరూ స్మార్ట్ అనుకుంటున్నాను. సో స్మార్ట్ అయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. ఇప్పుడు ఫుల్ వీడియో చూసేద్దాము. ఫస్ట్లీ మీరు ఏ శారీకి అయితే టజల్స్ వేయాలి అనుకుంటున్నారో ఆ శారీ కలర్కి మ్యాచింగ్ ఇలాంటి టజల్స్ రెడీమేడ్గా దొరుకుతాయి, అవి తీసేసుకోండి. ఇలాగా నీట్గా చాలా బాగా కనబడతాయి. నేను ఆల్రెడీ ఒకటి స్టిచ్ చేశాను, ఇప్పుడు స్టిచ్ చేసి చూపిస్తాను. అండ్ మీరు మల్టీ కలర్స్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు. చాలా డిఫరెంట్ టైప్స్ దొరుకుతున్నాయి. ఇలాంటి టజల్స్లోనే చాలా దొరుకుతున్నాయి. మనము సిల్క్ థ్రెడ్ తీసుకొని దాన్ని మళ్ళీ ప్లాంక్కి వ్రాప్ చేసి 200 స్ట్రెయిన్స్ 300 స్ట్రెయిన్స్ ఇలా చాలా కష్టమైన ప్రాసెస్. ఇదంతా నాకు రాదు. నేను డైరెక్ట్గా శారీకి టజల్స్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ బంపర్ ఆఫరే. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా దొరికేస్తున్నాయి. ఇది వచ్చేసి చాలా మంచి కలర్, పేస్టల్ కలర్, చాలా డిఫరెంట్గా ఉంటుంది. డ్రేప్ చేసుకుంటే చాలా ఎలిగెంట్గా ఉంటుంది. అండ్ ఈ కలర్ దొరకదనుకున్నాను, బట్ ఈ కలర్ దొరికేసింది. ఈ టజల్ని నేను ఇప్పుడు గ్లూ తోటి మొత్తం అంతా స్టిక్ చేసుకున్నాను. స్టిక్ చేసుకున్న తర్వాత నార్మల్గా టజల్ స్టిచ్ చేసినట్టు చేస్తున్నాను. నార్మల్గా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నేను ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్లీ నీడిల్ విత్ నార్మల్ థ్రెడ్ తీసుకొని 2 to 3 knots శారీకి వేయండి. వేసిన తర్వాత టజల్ పెట్టేసి టజల్ నుండి శారీకి 2 knots వేయండి. వేసిన తర్వాత నీడిల్ని కిందికి దించేసి ఒక 2 knots వేయండి. ఇప్పుడు నేను ఎలాగైతే చూపించానో అలా క్లియర్గా వేసేయండి, మీకు ఎలాంటి డౌట్ ఉండదు. చాలా ఈజీ ప్రాసెస్ ఇది. అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ టజల్ మిడిల్లో ఒక ముత్యం పెట్టాను నేను. మీకు ఇంకా కొంచెం పెద్ద సైజ్ తీసుకొని ఇంకా కొంచెం లావు కావాలనుకున్నా పెట్టుకోవచ్చు. ఈ సైజ్ అయితే చాలా బాగుంటుంది, డీసెంట్గా లుక్ వస్తుంది. అండ్ ఇప్పుడు టజల్ పెట్టేసి నేను జరీ థ్రెడ్ తోటి నాట్స్ వేద్దాం అనుకుంటున్నాను. నాట్స్ చాలా ఎలిగెంట్గా కనపడతాయి జరీ థ్రెడ్ యూస్ చేస్తే. లేదు సిల్వర్ తోటి మొత్తం ఎలివేట్ అయింది కదా శారీ అనుకుంటే సిల్వర్ జరీ అయినా మీరు తీసుకొని వేసుకోవచ్చు. జరీస్లో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జరీస్ ఉన్నాయి. అండ్ మెటీరియల్స్ ఇవి జరీస్ ఎక్కడ దొరుకుతాయి అని చాలా కామెంట్స్ వస్తున్నాయి. అవన్నీ నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చేస్తాను, మీరు వెళ్ళి హ్యాపీగా షాప్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే హార్టీ వెల్కమ్ టు మై ఛానల్. ఛానల్లో చాలా శారీ టజల్స్ని పోస్ట్ చేశాను. ఎవరైనా చెక్ చేయకపోతే అన్ని లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఎక్కడైతే పెరలు పెట్టామో పెరలు పెట్టిన కింద సైడ్ నుంచి ఇప్పుడు వ్రాప్ చేసుకుంటూ రావాలి. థ్రెడ్ని సూదితోటి తిప్పుకుంటూ రావాలి. ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే కొంచెం కష్టంగానే ఉంటుంది. ఒక టజల్ వేస్తూనే ఇంకొక టజల్కి అలవాటు అయిపోతుంది, చాలా ఈజీగా వేసేసుకోవచ్చు. నెక్స్ట్ జస్ట్ దాని చుట్టూ తిప్పడమే టజల్ చుట్టూ. ఇలా సూదితో కాకపోయినా నార్మల్గా అయినా చుట్టుకుంటాను థ్రెడ్ తీసుకొని అంటే అలాగైనా చుట్టుకోవచ్చు హ్యాపీగా. కానీ డిజైన్స్ మాత్రం చాలా బాగుంటాయి. ఇలా బయట వేయించుకుంటే మనకి ఒక 300 400 500 కూడా చార్జ్ చేయొచ్చు. బట్ మన చేతులతో మనం చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటుంది. అండ్ మీ కమెంట్స్ చూసి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. చాలామంది ట్రై చేసి కమెంట్స్ పెడుతున్నారు, చాలా బాగా వచ్చింది డిజైన్ అనేసి. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ట్రై చేసిన వాళ్ళందరికీ. అండ్ మీకు ఈ డిజైన్ ఎలా అనిపించిందో కూడా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా. అండ్ నేను అప్కమింగ్ వీడియోస్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టజల్స్ని పోస్ట్ చేయబోతున్నాను. బిగినర్స్ అండ్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టజల్స్ని లుక్రేటివ్గా చాలా డిఫరెంట్గా ఉన్న టజల్స్ అన్నీ నేను పోస్ట్ చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో. మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఎలాంటి టజల్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఎందుకంటే నాకు నెక్స్ట్ ఏవి చేయాలి అని కొంచెం క్లియర్గా ఉంటుంది. మీరు ఎక్స్పెక్ట్ చేసినవి చేస్తే మీరు హ్యాపీ, నేను హ్యాపీ కదా. సో అందుకోసమని ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగ వ్రాప్ చేసి మొత్తం అంతటిని థ్రెడ్ని కట్ చేసుకోవడమే. 2 to 3 knots వేయాలి కిందికి దించేసి. చాలా బాగుంటుంది.
నేను ఇంకొక టజల్ కూడా వేసి చూపిస్తున్నాను డిజైన్. అండ్ ఈ డిజైనే నేను ఇప్పుడు ఒక పెరల్ పెట్టి చేశాను కదా, ఇంకొక పెరల్ కూడా పెట్టి చేయొచ్చు. 2 పెరల్స్ పెట్టుకొని సేమ్ ఇప్పుడు నాట్ వేసిన కిందనే మళ్ళీ ఇంకొక పెరల్ పెట్టి డిజైన్ చేసుకోవచ్చు. అది ఇంకా హెవీగా అనిపిస్తుంది. లేదు మాకు సింపుల్గా కావాలి అనుకుంటే ఇప్పుడు ఎలాగైతే నేను డిజైన్ చేశానో అలా డిజైన్ చేసుకుంటే సరిపోతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరైతే టజల్స్ చేసుకోవాలి అని ఇంట్రెస్టింగ్గా ఉన్నారో వాళ్ళకి నా వీడియో షేర్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నాకు ఈ టైంలో మీ సపోర్ట్ చాలా కావాలి, ఎందుకంటే నా ఛానల్ మానిటైజేషన్కి చాలా దగ్గరగా ఉంది. మొత్తం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇంత దూరం చూసారు అంటే వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఫైనల్లీ ఈ టజల్ లుక్ అయితే ఇలా వచ్చేసింది. సింపుల్గా, ఎలిగెంట్గా ఎవరైతే ఇష్టపడతారో అలాంటి వాళ్ళకి ఈ డిజైన్ చాలా బాగుంటుంది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.